హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే హానర్ నుంచి ఒక మొబైల్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఇది వచ్చి ఇండియన్ మార్కెట్లోకి అయితే లాంచ్ అవ్వదు. మేబీ చైనాలో లాంచ్ అవుతుంది కావచ్చు. ఒకవేళ ఇండియన్ మార్కెట్లోకి వచ్చినా కూడా ఒకసారి దీని స్పెసిఫికేషన్ అయితే లుక్ చేద్దాం. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే ఈ మొబైల్ ఒకవేళ ఇండియన్ మార్కెట్కి వచ్చేది ఒకసారి అయితే వదలకని, ఒకసారి అయితే లుక్ అయితే అని. కాకపోతే దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా హెవీ ప్రైస్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు లాస్ట్ ఎండింగ్లో అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఈ మొబైల్ తీసుకుందాం అనుకునే తప్పకుండా వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్తో పాటు ఇందులో కెమెరా ఫీచర్స్ అన్ని చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. దాని గురించి అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వారైతే మన ఛానల్ చూసి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కాల్లో పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకు హానర్ నుంచి హానర్ మ్యాజిక్ 7 Pro అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా లాంచ్ అవుతుంది. కాకపోతే ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తే మాత్రం ఏ స్పెసిఫికేషన్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్ అయితే ఎక్కడ చేంజ్ అయితే జరగాయి. కాకపోతే ప్రైస్లో కొంచెం ఇంక్రీజ్ అయితే జరుగుతుంది. అదొకరైతే గుర్తుపెట్టుకోండి. కాకపోతే స్పెసిఫికేషన్ మీద అయితే ఒకసారి అయితే లుక్ వేద్దాం. దాని మీద లుక్ వేసే ముందు ఒకసారి డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ ఎలా ఉందో ఒకసారి డిస్ప్లే మీద వస్తాను చూడండి. ఈ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎందుకంటే ఈ డిజైన్ చూసుకునే మాత్రం Vivo T3 డిజైన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ లుక్ అయితే చేంజ్ కాలేదని చెప్పుకోవచ్చు. డిజైన్లో చూసుకునే మాత్రం బ్యాక్ సైడ్ వేగన్ లేదా ఫినిష్ అయినా, కాకపోతే ఆ కర్వ్డ్ స్క్రీన్ అయినా, మనకు బ్యాక్ సైడ్ కర్వ్డ్ ఫ్రేమ్ అయినా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ అయితే డిస్ప్లే మీద వస్తాను. ఆ డిజైన్ మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దాని డిజైన్ మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మాత్రం ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రోసర్ అని చెప్పుకోవచ్చు. ప్రోసర్ ఇప్పుడు మనకి ఏ మొబైల్లో చూసినా మాత్రం కొత్త ప్రోసర్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఆ ప్రోసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 8 Elite ప్రోసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రోసర్లో. ఎందుకంటే దీని బాక్స్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 4.3 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇది వచ్చి మనకి 3 nm మీద ప్రోసర్ లభిస్తుంది. చాలా బెస్ట్ ప్రోసర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో గ్రాఫిక్స్ వచ్చి మనకి Adreno 830 ప్రోసర్ 30 గ్రాఫిక్స్ అనేది లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ గ్రాఫిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకి 64 బిట్ మీద కూడా రన్ అవుతుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రోసర్ పరంగా చూసుకుంటే గేమింగ్ ప్లే అనేది చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. బీజిఎంఎంట్ గేమ్స్ అంటే మనకి 90 FPS అయితే చాలా బెస్ట్గా గేమ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు లేవు. గ్రాఫిక్స్లో చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్ వరకు అయితే మనకి ఈ గ్రాఫిక్స్ అనేది కంఫర్టబుల్గా హ్యాండిల్ చేస్తే మనకి ప్రోసర్ అనేది చాలా బెస్ట్ ప్రోసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసర్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకి డిస్ప్లే విషయానికి వెళ్ళిపోయినా కూడా మనకి 6.8 ఇంచ్ మనకు OLED డిస్ప్లే లభిస్తుంది. వచ్చి మనకి కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. దీని రీఫ్రెష్ రేట్ వచ్చి మనకు 120 HDPS లభిస్తుంది. అంటే రీఫ్రెష్ రేట్ కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 5000 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. చాలా బెటర్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. సన్లైట్లో మనకు బ్రైట్నెస్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంత హెవీ సన్లైట్ అయినా మనకు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్రైట్నెస్ అయితే నాకు బాగా అద్భుతంగా నచ్చేసింది. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ప్లస్ అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే కొర్నింగ్ Swift 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. చాలా బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. మేబీ కింద పడ్డ డ్యామేజెస్ చూసారంటే కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ అయినా ప్రొడక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే అనుకుంటే HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం HDలో కంటెంట్ చూసుకోవచ్చు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే ప్రోసర్ ఈ రెండు అయితే నాకు బాగా నచ్చినాయి. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ ఎండ్ ఆఫ్ ది హైలైట్ ఏంటంటే మనకి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుని మాత్రం ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా సెన్సార్ విషయానికి వస్తే 50 MP అని చెప్పుకోవచ్చు. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి ఇది కూడా ఎగ్జాక్ట్గా 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. చాలా బెటర్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు. కాకపోతే వీటి కన్నా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి థర్డ్ వన్ కెమెరా 200 MP. ఇది చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మన పెరిస్కోప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. 200 MP కాబట్టి చాలా హెవీ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 100x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 కెమెరాస్ హైలైట్ ఏంటంటే మనకి 8K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాకపోతే మనకి ప్రోసర్ చూసుకున్న మాత్రం 8K 30 FPS వరకు అయితే హ్యాండిల్ చేస్తాయి కాబట్టి ఇందులో మనకి 8K 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. అలాగే 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. స్టేబిలేషన్ కూడా మనకి 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 8K 30 FPSలో మనకు బెస్ట్గా వీడియో తీసుకోవచ్చు. చాలా బెస్ట్ వీడియో రికార్డింగ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకునే మాత్రం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇందులో పోర్ట్రేట్ షాట్స్ అనే పోర్ట్రేట్ షాట్స్ అలాగే మనకి ఏ ఫీచర్స్ చాలా అద్భుతంగా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మనకి ఏది కెమెరాలో చూసుకునే బ్యాక్ సైడ్ ఎవరికైతే బెస్ట్ కెమెరాస్ కావాలి, ఒక ప్రీమియం క్వాలిటీ కెమెరా లుక్ వైజ్గా పిక్చర్స్ కావాలనుకున్న మాత్రం ఈ కెమెరాస్ని అయితే తప్పకుండా లుక్ వేసి ఉంటుంది. చాలా బెటర్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరాస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీటితో పాటు LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే నాకైతే బ్యాక్ సైడ్ కెమెరా అనేది చాలా అద్భుతంగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకున్న మాత్రం సెల్ఫీ కెమెరా కూడా చాలా అద్భుతం అని చెప్పచ్చు. మనకి 50 MP మెయిన్ కెమెరా. ఇది వచ్చి మనకి 4K 60 FPSలో వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరా వచ్చి మెయిన్ 50 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో కూడా మనకు 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇందులో కూడా మనకి స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో పర్ఫార్మెన్స్ చూసుకునే మాత్రం కెమెరాస్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు.
అలాగే ఫోటోస్ పరంగా చూసుకున్న కూడా చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. ఇందులో డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంది, స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ ఉంది, ఏ వీడియో రికార్డింగ్ ఉంది. చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి కెమెరాలో చూసుకున్న మాత్రం. ఈ ఫీచర్స్ మీకు నచ్చినాయో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నాకైతే బాగా అనిపించింది అని చెప్పుకోవచ్చు కెమెరాలో చూసుకున్న మాత్రం. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్న మాత్రం ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కుంటే ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి ఎగ్జాక్ట్గా అదే ఫీచర్స్ అయితే ఇందులో లభిస్తున్నాయి. కాకపోతే అదే ప్రైస్ పెడితే మాత్రం ఇందులో మొబైల్ అయితే లభిస్తుంది. మొబైల్లో మనకి కెమెరా కూడా చూసుకోవచ్చు, విత్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి అసలు అయితే దీనైతే లుక్ అయితే నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మెయిన్ వచ్చి మనకి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ కూడా చాలా హైలైట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొంచెం డీసెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మాత్రం 5850 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. అలాగే మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ అనేది డీసెంట్గా యూజ్ చేసుకుని మాత్రం 1.5 వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా వాడితే మాత్రం ఒక 9 నుంచి 6 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకరైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా మిగతా స్పెసిఫికేషన్ తెలుసుకున్న ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ దానిలో పెట్టండి. వీడియో నచ్చింది అనుకున్న తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో ర్యామ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ చూసుకోవాల్సింది ర్యామ్ అని చెప్పి విషయానికి వస్తే మనకు ర్యామ్ వచ్చి 12 GB ర్యామ్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకు LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ పరంగా చూసుకుని మాత్రం 256 స్టోరేజ్ లభిస్తుంది. దీని కెపాసిటీ వచ్చి మనకి AFS నుంచి 4.0 లభిస్తుంది. చాలా బెస్ట్ ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 15 లభిస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే UI గురించి వస్తే మాత్రం ఈ రియల్మీ UI లభిస్తుంది. వీటి అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 2+3 years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. ఇక్కడ మనకి ఈ డిసప్పాయింట్ అయితే జరిగేది. ఒక మొబైల్ తీసుకుంటే మాత్రం 2+3 years వరకు అయితే మనకు అప్డేట్స్ అయితే న్యాచురల్గా వచ్చేస్తాయి కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మిగతా స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కానీ బెల్ ఐకాన్ కూడా ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుని ఇందులో స్టీరియో స్పీకర్ లభిస్తున్నాయి, లౌడ్ స్పీకర్ లభిస్తున్నాయి. అలాగే డాల్మీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది, డాల్మీ విజన్ అయితే లేదు. IP రేటింగ్ పరంగా చూసుకున్న మాత్రం IP68 with 69 రేటింగ్ ఉందండి. 2 మీటర్లో వాటర్లో పడ్డ కూడా మొబైల్కి ఏమి జరిగే అవకాశాలు అయితే లేవు. అది వచ్చి మనకు 30 minutes అయితే కొంచెం ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంత హెవీగా అయితే వాడకండి. ఒక నార్మల్గా మనకు డీసెంట్గా యూజ్ చేసుకుని చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఓవరాల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అని. ఇందులో మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే NFC కూడా ఉంది. NFC వాడే వాళ్ళకి కూడా వాళ్ళకి తెలుస్తుంది NFC అనేది ఏందనేది మనకి. అలాగే ఇందులో చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే మాత్రం అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. అంటే నాకు లీకేజ్ అయితేనే మీకు పెడతాను, లేదంటే ఒకవేళ పెట్టలేదంటే మాత్రం ఇంకా ప్రైస్ డీటెయిల్స్ ఏం తెలియదు అర్థం అనుకోండి. ఒకవేళ తెలిసిందంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో అయితే ప్రైస్ డీటెయిల్స్ అనేది పెడతాను. ప్రైస్ ఒకసారి అయితే లుక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఈ మొబైల్ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కాబట్టి చాలా బెటర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త ఇన్వెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.